శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక భయాందోళనకు గురైపోవడం, ఏదో అయిపోతుందని భయపడడం ఇలాంటివి జరుగుతుంది. అయితే జాతక చక్రాన్ని పరిశీలించి జాతకంలో ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియో కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా చూడండి. చూసి ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహానికి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకొని మీరే చదువుకుంటుంటే కనుక ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుంది. దయచేసి అందరూ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఓం శ్రీ దత్త. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసం అంటే శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుందో ముందుగా తెలుసుకుందాం. జాతక పరంగా చూసుకుంటే గోచార పరంగానే ఉంటుంది. ఈ గోచార పరంగా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందన్నమాట. కాబట్టి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ ప్రభావం చేత స్థిరత్వం లేకపోవడం, కుటుంబం వ్యవహారంలోనే ఒక స్థిరమైన ఆలోచన లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, అదేవిధంగా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండడం, పరస్పరంగా అనుకూలత లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ద్వితీయంలో రాహు ఉండటం వల్ల కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ వ్యవహారంలోనే సఖ్యత లేకపోవడం, ఏదో మాట్లాడితే ఏదో అవ్వటం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండడం. కాబట్టి ఎక్కడికన్నా మనం కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే అనవసరమైన ఒక మాటకి 10 మాటలు జోడించి చెప్పే వాళ్ళు చాలా మంది మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం మంచిది. కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల ఈ యొక్క ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కుటుంబ స్థానంలో రాహు ఉండటం వల్ల మీరు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందన్నమాట. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువగా అక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల జరుగుతుందన్నమాట. కుటుంబంగా దూరంగా ఉండటం, కుటుంబ వ్యవహారంలో కలహాలు ఎక్కువ ఉండటం, మనం మంచి మాట్లాడిన చెడుగా అర్థం చేసుకోవడం, అనవసరంగా కుటుంబ విషయాల్లోనే ఎక్కువగా గొడవలు అవుతూ ఉండటం, ఇవన్నీ కూడా ద్వితీయ స్థానంలో రాహు అన్నమాట. ఈ దోషం పోవడానికి స్త్రీ అయిన పురుషులైన ఎవరైనా సరే రాహుగ్రహ దీపం అంటారు. అంటే మనకి రాహుకాలంలో దీపం పెట్టడం చాలా విశేషంగా వస్తూ ఉన్నదే. కాబట్టి రాహుకాల సమయంలో ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో దీపం పెట్టేసి ఆదివారం రోజు ప్రత్యేకించి పెడితే విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. రాహుకాలంలో దీపం పెట్టేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అదేవిధంగా దుర్గా సప్తశ్లోకి చదువుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా తృతీయంలో శనిగ్రహ సంచారం, తృతీయంలో శని ప్రభావం చేత అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతూ ఉండటం, అదేవిధంగా అన్నదమ్ముల మధ్యనే ఎక్కువగా ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ విషయం అయినా సరే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. అదేవిధంగా షష్టమ స్థానంలో శుక్రుడు గురువు కలయికతో ఉంది. కాబట్టి శత్రుపరంగా ఏమో విజయం సాధిస్తారు, మిత్రపరంగా ఏమో శత్రుత్వం అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక్కటి బాగా గట్టిగా గమనించుకోండి. శత్రువులేమో మిత్రులు అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా మిత్రులేమో శత్రువులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇంకొక పరిస్థితి ఏంటంటే మీరు ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా శత్రువులు అయి ఉంటారు. అదేవిధంగా మీరు శత్రువులు ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళే మిత్రులు అయి ఉంటారు. ఇది ఒక్కటి గమనించాలి. ఎందుకంటే షష్టమంలో ఈ యొక్క శుక్రుడు గురువు కలయికతో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట. అదేవిధంగా మనకి సప్తమ స్థానంలో చూసుకుంటే కనుక ఈ యొక్క బుధగ్రహ సంచారం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మీకు ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉండటానికి చాలా మౌనంగా ఉంటే మంచిది. బుధుడు ఉన్నాడు కాబట్టి ఉదర సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీ, ఎవరైతే వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి ఇలా రాశులు ఉంటాయి. అదేవిధంగా ఈ మకర రాశి వారికి ఎవరైతే స్త్రీ కానీ పురుషుడైతే పురుషుడికి స్త్రీ కానీ అంటే భార్య కానీ భర్త కానీ వారికి ఉదర సంబంధమైన ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఉదర సంబంధమైన గ్యాస్ కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది జాగ్రత్తగా ఉంటే అనమాట. అదేవిధంగా నవమ స్థానంలో కుజుడు అంటే భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. ఎప్పుడు యోగం కలుగుతుందో తెలియదు కానీ మంచి యోగం అనేది లభిస్తుంది ఇప్పుడు ఈ యొక్క మాసంలో. ఖచ్చితంగా కూడా ప్రతిరోజు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మంచి యోగం లభిస్తుంది. ఇప్పటి వరకు వీరు ఏదైతే అనుకున్నారో అంతకు మించి ఎక్కువ అవకాశం ఉందన్నమాట యోగం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అన్ని రకాలుగా జాతక పరంగా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ యొక్క మరి మకర రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహుగ్రహము, శుక్రగ్రహ సహిత శుక్రగ్రహము అదేవిధంగా గురుగ్రహం కలిసి ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య అపరాధ
క్షమాపణ స్తోత్రం చదువుకుంటే దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది, శత్రుపరంగా విజయం సాధించచ్చు అనమాట. జాతక పరంగా వీరన్నిట్లో కూడా అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకించి వీరు కర్మదేవత అనమాట. అంటే మకర రాశికి అధిపతి శని కాబట్టి ఈశ్వరుడి ప్రదోషకాల సమయంలో ఈశ్వరారాధన చేస్తే ఎటువంటి సమస్య అయినా వీళ్ళకి నివృత్తి కలుగుతుందన్నమాట. ఒక్కొక్క రాశి వారు ఒక్కొక్క విధమైన ప్రక్రియ చేస్తే తొందరగా లభిస్తుంది ప్రాప్తి అనమాట. అదేవిధంగా వీరు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, ఈశ్వరారాధన చేయడం చేస్తే ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుందన్నమాట. ఖచ్చితంగా కూడా వీరికి అన్నిట్లో కూడా విజయం సాధించాలి, తన సంపాదన పెరగాలి, అన్నిట్లో కూడా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీమాత్రే నమః.